పులివెందుల పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన డీఎస్పీ మురళీ నాయక్. ఇటీవల జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఘటనలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టినట్లు తెలిపిన డీఎస్పీ వివరాల ప్రకారం గతంలో నమోదైన ఒక కేసు విషయంలో జగదీష్ అనే వ్యక్తి కేసును వెనక్కి తీసుకోవడంతో అదే అంశంపై తలెత్తిన వాగ్వాదం ఘర్షణగా మారిందన్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే సీఐ శ్రీరామ్, ఎస్ఐలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ ఘర్షణలో గాయపడిన జగదీష్ను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 9వ తేదీన పాట కరెంట్ ఆఫీస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అనంతరం సంఘటన స్థలమైన పడగొట్టిన బస్టాండ్ వద్దకు నిందితులను తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించినట్లు తెలిపారు. నిందితులపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నామని డీఎస్పీ మురళీ నాయక్ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ ఘటనలో మరెవరికైనా సంబంధం ఉన్నట్లు తేలితే వారిపైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏమంటే, పులివెందుల పాత బస్టాండ్ దగ్గర 8వ తారీఖు ఈ నెల నైటు ఒక 9:15 నుంచి మధ్య ప్రాంతంలో ఎవరైతే తిరుపాలనే ముద్దాయి ఉన్నారో అతనికిను ఈ కేసులో ఫిర్యాదుదారు అయినటువంటి జగదీష్ అనేట్టున్నారో వారు ఒక బార్ దగ్గర డ్రింక్ చేయడానికి పోయారు. అర్లియర్ వీళ్లకు ఒక 2 years బ్యాక్ ఒక స్మాల్ డిస్ప్యూట్స్ ఉంది. అదేంటంటే, మన పులివెందులో అరటికాయ వ్యాపారం చాలా ఎక్కువ. ఆ అరటికాయ వ్యాపారస్తుల దగ్గర దానికి సంబంధించినటువంటి హమాలి అసోసియేషన్ ఫార్మేషన్ చేయాలని చెప్పి జగదీష్ అనేటువంటి ఎత్తుకుంటారు. అప్పుడు ఈ తిరుపాలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా దానికి అబ్జెక్షన్ చెప్తారు. మా ఆధ్వర్యంలో జరగాలని. అప్పుడు చిన్న రప్చర్ జరిగింటే 2 years బ్యాక్ కేసు పోలీస్ స్టేషన్ లో జగదీష్ అనే అతను ఇవ్వడం జరిగింది. మరి ఏదో పెద్దలు ఎవరైనటువంటి సమ్ ఆఫ్ ది నాయకులు పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ కేసు వారు కాంప్రమైజ్ అయ్యి జగదీష్ అనేటువంటి వ్యక్తి తను ఇచ్చినటువంటి ఫిర్యాదును బ్యాక్ తీసుకుంటాడు. దాని తర్వాత జగదీష్ను అట్ ద సేమ్ టైం ఎవరైతే తిరుపాలు ఉన్నారో ముద్దాయి వారు ఎక్కడా కలిసిందేం లేదు. మొన్న బార్ దగ్గర ఇక ఫ్యామిలీ విషయంగా గొడవ జగదీష్కు ఉంటే అతను డ్రింక్ చేయడానికి పోతాడు. అక్కడ తిరుపాలు తటస్థపడతాడు. వారిద్దరూ మాట అక్కడ అరుచుకోవడం జరుగుతుంది. దేర్ ఆఫ్టర్ పాత బస్టాండ్, ఆ బార్ నుంచి పాత బస్టాండ్ దగ్గర వచ్చేలకు ఈ తిరుపాలు ఎవరైతే ఉన్నారో ప్రధానమైనటువంటి ముద్దాయి తన అసోసియేట్స్ ఈ మన కటిక శ్రీనివాసులని, అదే రకంగా రౌడీ షీటర్ అరిగెల విక్రమ్, ఇదే పులివెందుల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ 215, పరారిలో ఉన్నటువంటి ఇంకోటి చిన్న అనేటువంటి పెనుగొండ తరుణ్ అలియాస్ చిన్న, రౌడీ షీటర్ 241 అనేవారు, ఇంకా కొంతమంది, వీళ్ళందరినీ పోగు చేసుకునేసి విచక్షణ రహితంగా అతని పైన దాడి జరగడం జరిగింది.